శంషాబాద్ మున్సిపాలిటీ వైఎన్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని ఎమ్మెల్యే తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు అందరూ సైనికులుగా పనిచేయాలని, పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని వారు సూచించారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, పోరాడి తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేకి ఆయన అందరికీ కూడా చెప్తుంటారు. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత శంషాబాద్లో నిజంగానే రాయన్నర్ కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ అభివృద్ధికిలే మనం అందరం జనాల్లో ఉండి ఇలా చూసినాం. మనం ఇలా 6సారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా ఏ విధంగా వస్తున్నారు, మనం ప్రభుత్వం చేసిన నిధులు ఇచ్చినందుకు, డెవలప్ చేసినందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. మనం కూడా ఇంకా రాబోయే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం. ద్వంద్వ విధానాలతోని మీ క్రూరమైన మనసుతో విధానాలను ఇప్పటికైనా కానీ ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజానీకం కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేయలేదు. వాస్తవాలకు అనుగుణంగానే ప్రశ్నించింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయదనేటువంటి డిమాండ్ చేస్తే దాన్ని కూడా ఇలా వక్రీకరించే విధంగానే ఉన్నది. సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఉద్యోగులు, వివిధ స్థాయిలో ఉండే ఉద్యోగులు కేవలం గతంలో హిందీ, ఇంగ్లీష్ కే పరిమితమయ్యేటువంటి పరీక్షలు ఉంటుండే. కానీ సోదరులు కేటీఆర్ గారు